వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబును విచారించేందుకు తమకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను జడ్జి కొట్టివేశారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు అంబటి తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అరెస్టైన అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందగానే అధికారిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వరరావు గారు. అంబటి రాంబాబుకు కోర్టులో భారీ ఊరట లభించిందని అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్కుమార్ గారు. వైసీపీ సీనియర్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించిందని చెప్పాలి. గతంలో ఆయనపై 8/23 8/23 సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది. సంక్రాంతి రోలీ లాటరీ స్కీమ్ పేరు అక్రమ వసూలుకు పాల్పడ్డారని చెప్పి ఆ కేసులో ఈ రోజు బెయిల్ వచ్చింది. మొత్తం అంబటి రాంబాబు మీద 36 కేసులు అవ్వగా 35 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఈ రోజు ఈ ప్రధానంగా ఉన్నటువంటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ న్యూస్ 8/23 కేసులో బెయిల్ రావడంతో ఇతను కొంత ఊరట చెందారని చెప్పి అనుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత కోర్టు వారిని పోలీసులు కూడా కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్ కొట్టివేసి అనంతరం కేసుకు సంబంధించి బెయిల్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లీగల్ సెల్ మొండితోక శ్రీనివాసరావు న్యాయవాది ఈ బెయిల్ కు సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో ఆయన పేపర్స్ అన్ని రెడీ చేసి ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిర్ణయిత సమయం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ పేపర్స్ అన్ని సీల్డ్ కవర్ లో పంపించాల్సి ఉంటుంది. టైమ్స్ కి అందిస్తే గనక ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది, లేకపోతే రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. రాజ్కుమార్. ఓకే కోటేశ్వరరావు, అయితే ఇప్పటికే అంబటి రాంబాబుకి ఇంతకుముందు కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టిన కేసులో కానీ అలాగే మెడికల్ పీపీపీ విధానంలో వ్యతిరేకించినప్పుడు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కానీ కేసులు నమోదైనప్పుడు అందులో కూడా బెయిల్ వచ్చింది. అయితే వరుస బెయిల్ రావడం మళ్ళీ ఇంకో కేసు పెట్టడం ఆయన జైల్లోకి పంపించడం జరుగుతుందని కూడా అంటున్నారు. ఆరోపణలు ఇంతకుముందు ఉన్నాయి, వరుసగానే మనం చూస్తూనే ఉన్నాం. అయితే నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయన్ని ఏదో ఒక కేసులో ఇరికిస్తారని కూడా అందరూ అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? రాజ్కుమార్, అయితే అది అవాస్తవం. ఇది పెట్టడానికి ఇంకేమైనా పెండింగ్ లో ఎఫ్ఐఆర్ ఉంటే పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంతవరకు ఉన్న కేసుల్లో అయితే వస్తుంది. వారు వైసీపీ నాయకులు చెప్పే వాదన ప్రకారం అయితే అదే అవుతుంది. ఇక్కడ వేరే దురుద్దేశం అనేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా వెళ్తుందని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. అతను చేసిన ఆరోపణల మీదే కేసులు ఉంటాయి కానీ ప్రత్యేకంగా అతన్ని మరో కేసులో ఇరికించి బెయిల్ రాకుండా చేసే ఉద్దేశం అయితే మాకు లేదు అని టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. రాజ్కుమార్. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.